గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. డెంగ్యూ వైరస్ అంటే ఏంటి? డెంగ్యూ వైరస్ వల్ల ఇతర అవయవాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? డెంగ్యూకి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది మనకు తెలియజేయడానికి కొంపల్లి రెనోవో హాస్పిటల్స్ నుంచి కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ నరేష్ గుండపనేని గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, డెంగ్యూ వైరస్ అంటే ఏంటి, అసలు ఇది ఎలా వ్యాప్తి చెందుతుంది? సో డెంగ్యూ ఫీవర్ అనేది డెంగ్యూ వైరస్ తోటి వల్ల వస్తుందండి. డెంగ్యూ వైరస్ అనేది ఫ్లావీ వైరస్ అనే గ్రూప్కి సంబంధించింది. దీంట్లో 4 రకాల సీరో టైప్స్ ఉంటాయి. డెంగ్ 1, 2, 3, 4 అనే 4 రకాలు ఉంటుంది. ఇది మెయిన్గా దోమకాటు ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈడిస్ ఈజిప్టై అనే ఒక రకమైన చారల దోమ ద్వారా ఇది మెయిన్గా వ్యాప్తి చెందుతుంది. సో ఈ చారలు ఉండడం వల్ల ఈ ఈడిస్ ఈజిప్టై అనే మస్కిటో అని, ఇంకా టైగర్ మస్కిటో అని కూడా అంటాం. సో దీనికి పెక్యులారిటీ ఏంటంటే ఇది మెయిన్గా డే టైంలోనే ఎక్కువగా ఇంట్లో వాళ్ళని కుడుతూ డే టైంలోనే ఎక్కువగా ఫీడింగ్ చేస్తూ ఉంటుంది. ఒక ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ నుంచి మస్కిటో బైట్ చేసి వేరే హెల్తీ పర్సన్ని కుట్టినప్పుడు ఆ వైరస్ దోమకాటు ద్వారా వాళ్ళ రక్తంలోకి ప్రవేశించి అక్కడ వైరస్ రెప్లికేట్ అయ్యి అక్కడ ఇతర వ్యక్తులకి సంక్రమణ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే డాక్టర్, డెంగ్యూ ఇన్ఫెక్ట్ అయితే ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి అండ్ దీన్ని ఎలా నిర్ధారించాలి? సో డెంగ్యూ అనేది 3 ఫేజెస్ లాగా తీసుకోవచ్చు అండి. జనరల్గా ఫస్ట్ ఇనీషియల్గా ఫెబ్రైల్ ఫేజ్, క్రిటికల్ ఫేజ్, రికవరీ ఫేజ్ అని 3 ఫేజెస్ ఉంటాయి. ఫెబ్రైల్ ఫేజ్ అంటే ఒకసారి దోమ కుట్టిన తర్వాత జనరల్గా 4 to 6 days ఆర్ కొద్ది మందిలో 3 to 14 days వరకు ఇంక్యుబేషన్ పీరియడ్, అంటే కుట్టినప్పటి నుంచి సిమ్టమ్స్ రావడానికి ఇన్ని రోజుల టైం తీసుకుంటుంది. ఈ టైంలో వైరస్ బాడీలో బాగా రిప్లికేట్ అవుతుంది. సో తర్వాత సడన్గా ఫీవర్ స్పైక్స్ అనేది హై గ్రేడ్ ఫీవర్, చలితో కూడిన జ్వరం రావడము, కళ్ళు వెనుక భాగంలో సివియర్ పెయిన్ రావడము, సివియర్ హెడేక్ రావడము, ఇతర జాయింట్ పెయిన్స్, వామిటింగ్స్, కడుపులో నొప్పి, కొద్దిమందికి లూజ్ మోషన్స్, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొద్దిమందికి బాడీ మీద దద్దుర్లతో కూడిన ర్యాష్ అనేది మొత్తం రెడ్గా అలా ర్యాష్ అనేది వస్తూ ఉంటుంది. ఈ జ్వరం నార్మల్గా 2 to 7 days ఉండొచ్చు అండి. కొద్దిమందిలో ఇనిషియల్గా తగ్గినట్టే తగ్గి మళ్ళీ అగైన్ బైఫేజిక్ అంటాం, అంటే 1 day గ్యాప్ ఇచ్చి మళ్ళీ అగైన్ ఫీవర్ స్పెక్స్ అనేవి కంటిన్యూ అవ్వచ్చు. సో ఈ డెంగ్యూ ఫీవర్ అనేది మనం నిర్ధారణ ఇది ఫిబ్రైల్ ఫేజ్ అండి. ఫిబ్రైల్ ఫేజ్ తర్వాత క్రిటికల్ ఫేజ్ అంటాం. ఈ క్రిటికల్ ఫేజ్లో ఏంటి అంటే రక్తనాళాల గోడల మధ్యలో నుంచి వాటర్ లీకేజ్, అంటే ప్లాస్మా లీకేజ్ జరుగుతూ ఉంటుంది. దీనివల్ల హిమటోక్రిట్ అంటాం. మన బ్లడ్ సెల్స్లో రకరకాల కణాలు ఉంటాయి. ద్రవ పదార్థాన్ని హిమటోక్రిట్ అనే దాంతో కొలుస్తాము. అండ్ సెల్స్ని మనం ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి, న్యూట్రోఫిల్స్ ఎలా ఉన్నాయని చెక్ చేస్తాం. సో ఈ క్రిటికల్ ఫేజ్లో ఏంటంటే వాటర్ క్యాపిలరీస్ నుంచి బయటికి రావడం వల్ల హిమటోక్రిట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్లేట్లెట్స్ అనేవి పడిపోవడం, తెల్ల రక్త కణాలు తగ్గిపోవడము ఈ ఫేజ్లో బాగా జరుగుతుంది. క్రిటికల్ ఫేజ్లో కనుక మనము ప్రాపర్గా పేషెంట్ ఐడెంటిఫై చేయకుండా మనము సరైన ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ చేయలేకపోతే వాళ్ళు దే మే ల్యాండ్ అప్ ఇన్ షాక్ అండి. అంటే మొత్తం ప్లాస్మా అంతా కూడా బయటికి వెళ్ళిపోయి బీపీ తగ్గిపోయి వాళ్ళలో సివియారిటీ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఫేజ్ అనేది రికవరీ ఫేజ్ అండి. ఎవరైతే ఈ క్రిటికల్ ఫేజ్ నుంచి తట్టుకొని బయటకు వచ్చిన వాళ్ళు రికవరీ ఫేజ్, అంటే బయటకు వచ్చిన ప్లాస్మా అదంతా కూడా మళ్ళీ రీఅబ్జర్ప్షన్ అయిపోయి పేషెంట్కి మళ్ళీ ఆకలి రావడము, రికవరీ అనేది వచ్చే ఫేజ్ రికవరీ ఫేజ్ అంటాం. దీనికి నిర్ధారణ పరీక్షలు మనకి డెంగ్యూ NS1 అని చూస్తామండి. డెంగ్యూ NS1 అంటే మనకి ఫస్ట్ 5 daysలోని వైరస్ యాంటీజెన్ గుర్తు చేసేది. అండ్ అదర్ ఎలిసా టెస్ట్ అని ఉంటాయి, డెంగ్యూ IgM అండ్ IgG. IgM అని ఉంది అంటే అది 5 days తర్వాత వైరస్ యాంటీజెన్ని డిటెక్ట్ చేసిన యాంటీబాడీస్ బ్లడ్లో కనిపిస్తాయి. దాన్ని గుర్తుపట్టేవి IgM ఎలిసా టెస్ట్ అంటాం. జనరల్గా మనకు రకరకాల కార్ టెస్ట్లు ఉంటాయి, బట్ వాటిలో ఏంటంటే లెస్ సెన్సిటివిటీ ఉంటుంది. ఐడియల్గా మనకి మ్యాక్ ఎలిసా అనేవి స్పెసిఫిక్గా ఉంటాయండి. NS1 అండ్ IgM అర్థం మన కరెంట్ ఇన్ఫెక్షన్ని చూపిస్తుంది. IgG అనేది మనకి పాస్ట్ ఇన్ఫెక్షన్, ఇంతకుముందుకు ఎప్పుడైనా డెంగ్యూ వచ్చి వెళ్ళిందా అనేది చూపించడానికి IgG అనేది దోహదపడుతుంది. ఎస్ డాక్టర్, 2 to 7 days ఈ డెంగ్యూ ఉంటుంది అని అన్నారు కదా, అయితే డెంగ్యూ ఇన్ఫెక్ట్ అయిన ప్రతి ఒక్కరూ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది అంటారా? జనరల్గా ఎలా ఉంటుందంటే డెంగ్యూ ఫీవర్ అనేది హై గ్రేడ్ ఫీవర్ ఉంటుందండి. మనకి మెడిసిన్స్ అనేది పారాసిటమాల్, జనరల్ హైడ్రేషన్ ఇవి బేసిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఎవరికైతే ప్లేట్లెట్ కణాలు నార్మలే ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతూ ఫీవర్ పారాసిటమాల్ వాడితో కంట్రోల్ అవుతుంది, ప్లేట్లెట్ కౌంట్ నార్మల్ రేంజ్లోపే ఉంది అంటే వాళ్ళని మనం ఓపీ బేసిస్లో ట్రీట్ చేయొచ్చు. నార్మల్గా మనకి ప్లేట్లెట్స్ 1,50,000 నుంచి 4 lakhs వరకు ఉంటుందండి.
ఎవరికైతే మెల్లిగా ప్లేట్లెట్స్ 1 lakh బిలో డ్రాప్ అవుతుంది అండ్ కంటిన్యూస్ హైగ్రేడ్ ఫీవర్ వస్తుంది, వాళ్ళు లేచి నడవలేకపోతున్నారు, సివియర్ వీక్నెస్ ఉంది, సివియర్ వామిటింగ్స్, అబ్డామిన్ పెయిన్ ఉంది అంటే అట్లాంటి వాళ్ళని మనం అడ్మిట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకొక సెట్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారండి ఎవరికైతే కోమార్బిడిటీ కండిషన్స్ అంటే రిస్క్ గ్రూప్స్ అంటే ప్రెగ్నెన్సీ కానీ, ఇన్ఫాంట్స్ కానీ, చిన్నపిల్లల, ఓల్డ్ ఏజ్, క్యాన్సర్ పేషెంట్స్, సీకేడి, హార్ట్ పేషెంట్స్, ఇట్లాంటి వాళ్ళకి మనము ఎర్లియర్గా మనం డిటెక్ట్ చేస్తూ వాళ్ళని ఐడెంటిఫై చేసి ఎర్లీగా హాస్పిటలైజ్ చేయాల్సి వస్తుంది. కానీ అందరికీ కూడా హాస్పిటలైజేషన్ అనేది అవసరం లేదండి. బట్ మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ని రెగ్యులర్ మానిటర్ చేస్తూ ప్లేట్లెట్ కౌంట్ మనం ఓపీ బేసిస్లో కూడా ట్రీట్ చేయొచ్చు. ఎవరికైతే ప్లేట్లెట్స్ బాగా పడిపోతాయో అప్పుడు వాళ్ళని అడ్మిట్ చేయాల్సి వస్తుంది. ఎస్ డాక్టర్, చెప్పండి డిహెచ్ఎఫ్ అంటే ఏంటి అండ్ డిఎస్ఎస్ అంటే ఏంటి అసలు? సో డిహెచ్ఎఫ్ అంటే ఇట్స్ ఏ డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అండి. డిఎస్ఎస్ అంటే డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటాము. సో ఇవి సివియర్ ఫార్మ్ ఆఫ్ డెంగ్యూ అండి. ఎట్లా అంటే ఇవి డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అంటే వీళ్ళలో ఫీవర్ ఇంతకుముందు చెప్పిన 2 to 7 days హైగ్రేడ్ ఫీవర్, ప్లేట్లెట్ లక్షలోపు పడిపోతాయి అండ్ వీళ్ళలో క్యాపిలరీస్ అంటే ప్లాస్మా బయటికి లీక్ అయ్యి వాళ్ళలో బీపీ అప్పుడే పడిపోవడం మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతుంది. ప్లాస్మా లీకేజ్ మనకి ఎక్కడ అంటే లంగ్స్లో వాటర్ చేరడము, పొట్టలో వాటర్ చేరడము అండ్ మనకి ఆ హిమటోక్రిట్ అని చెక్ చేస్తాం, అది 20% కంటే ఎబోవ్ వెళ్ళడము. ఇంకోటి హిమరేజిక్ టెండెన్సీస్ అంటే ఎక్కడి నుంచైనా బ్లీడింగ్ అండి, మనకి చిగుల్లో నుంచి బ్లీడింగ్ రావచ్చు, ముక్కులోంచి రక్తస్రావం అవ్వచ్చు, మోషన్లో కూడా తారుగా బ్లాక్ కలర్ మలిన అంటాం అలాంటివి కూడా అండ్ బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ కనిపించవచ్చు. సో వీటిని డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ అంటాం. ఇది జనరల్గా మనకి 3 to 7 daysలో రెగ్యులర్గా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మనం ఈ డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్లో కనుక పేషెంట్ని ప్రాపర్ అడ్రస్ చేయలేకపోతే దే విల్ ల్యాండ్ అప్ ఇన్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అండి. ఎందుకంటే వీళ్ళంతా ఈ హిమరేజిక్ ఫీవర్తో పాటు షాక్ అంటే పేషెంట్కి బీపీ బాగా పడిపోయి పల్స్ తగ్గిపోయి సో వాళ్ళకి అదర్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, ఎందుకంటే బీపీ బాగుంటేనే అదర్ ఆర్గాన్స్కి బ్లడ్ సర్క్యులేషన్ వెళ్తుంది. బీపీ లేనప్పుడు బ్రెయిన్కి పర్ఫ్యూజన్ తగ్గడము, కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడము, మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది, లాస్ట్కి డెత్ ప్రాణాపాయం కూడా జరగవచ్చు. సో డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ని ఎర్లియర్ స్టేజ్లో డిటెక్ట్ చేయడం అనేది కార్నర్ స్టోన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అండి బేసికల్. డాక్టర్, డెంగ్యూ వైరస్ ఇతర అవయవాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? సో డెంగ్యూ వైరస్ అనేది జనరల్గా డెంగ్యూ ఫీవర్లో మైల్డ్గా మనకి లివర్ ఎంజైమ్స్ మైల్డ్గా ఎలివేటెడ్ ఉండొచ్చు అండి. బట్ మెల్లిగా ఎప్పుడైతే ప్లాస్మా లీకేజెస్ స్టార్ట్ అవ్వడము ఇట్లా స్టార్ట్ అయ్యాయి అనుకోండి, అప్పుడు మెల్లిగా మనకి బీపీ కూడా డ్రాప్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే బీపీ డ్రాప్ అయినప్పుడు మనకి యూరిన్ అవుట్పుట్ తగ్గడము, క్రియాటిన్ కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అవ్వడము, బ్రెయిన్లో కూడా వాళ్ళ యాక్టివిటీ పర్ఫ్యూజన్ లేక పేషెంట్ డల్ అవ్వడము లేకపోతే ఫిట్స్ లాగా రావడము, ఇట్లా బాగా యాసిడ్ లెవెల్స్ బాడీలో ఎక్కువ పెరిగిపోయి కొన్నిసార్లు క్రియాటిన్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల కార్డియాక్ అరెస్ట్ అట్లాంటివి కూడా జరగవచ్చు. బట్ అందరిలో సివియారిటీ అనేది ఉండదండి. మెజారిటీ 90-95% పేషెంట్స్ మనం ప్రాపర్ ట్రీట్మెంట్ తోటి హ్యాండిల్ చేయొచ్చు. వెరీ ఫ్యూ సెట్ ఆఫ్ పేషెంట్స్ మనం ఎవరైతే ప్రాపర్గా మేనేజ్మెంట్ లేని పక్షంలో వాళ్ళకి సివియారిటీ అనేది ఎక్కువగా జరుగుతుంది. డాక్టర్, డెంగ్యూ వైరస్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? సో డెంగ్యూ వైరస్కి బేసికల్గా కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే ఇది వైరస్తో వచ్చిన ఫీవర్స్ కాబట్టి వీటికి యాంటీవైరల్ మెడిసిన్స్ ఏమి ఉండవు. మెయిన్గా సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటాము. బేసికల్లీ పారాసిటమాల్ అండి, ఎక్కువగా ఫీవర్ ఉన్నప్పుడు మనకి పారాసిటమాల్ బయట రెగ్యులర్గా దొరుకుతుంది. అండ్ కానీ దీంట్లో ఏంటంటే అదర్ పెయిన్ కిల్లర్స్ ఉంటాయండి, కొన్ని యాస్ప్రిన్ కానీ మనకి ఎసిక్లోఫినాక్ కానీ ఇట్లాంటివి ఓవర్ ద కౌంటర్ చాలామంది పెయిన్స్ ఉన్నాయి అవన్నీ చెప్పి తీసుకుంటారు. కానీ పారాసిటమాల్ ఇస్ సేఫర్ అండి. అదర్ మెడికేషన్స్ వల్ల బ్లీడింగ్ అయ్యి ఇంకెక్కువగా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ థింగ్ అనేది ఫ్లూయిడ్ ఇంటేక్ అండి. ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి రెగ్యులర్గా ప్రాపర్ హైడ్రేషన్ అంటే ఇద్దరు లిక్విడ్స్ బాగా ఓఆర్ఎస్ కానీ, కోకోనట్ వాటర్ కానీ, మజ్జిగ కానీ, అండ్ ఎవరికైతే తినలేని పక్షంలో ఉన్న వాళ్ళకి ఐవి ఫ్లూయిడ్స్ ఇవ్వడము, ఇట్లాంటివి అనేది బేసికల్గా ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ అనేది బేసిక్ మేనేజ్మెంట్ ఉంటుందండి. అండ్ అదర్ కాంప్లికేషన్స్ ఎవరైతే ప్లేట్లెట్స్ బాగా పడిపోయిన వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి బయట నుంచి ప్లేట్లెట్స్ సపోర్ట్ చేయడం అనేది ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. ఎస్ డాక్టర్, ఇప్పుడు ప్లేట్లెట్స్ ఇవ్వడం గురించి చెప్తున్నారు కదా, ప్రతి ఒక్కరికి ప్లేట్లెట్ ఇవ్వవలసి వస్తుందా? సో ఇది మంచి ప్రశ్న అండి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ పేషెంట్స్కి ప్లేట్లెట్స్ ఒక రేంజ్ వరకు తగ్గి మళ్ళీ అగైన్ పెరుగుతుందండి న్యాచురల్ కోర్స్ ఆఫ్ ద డిసీజ్లో. బట్ అందరికీ కూడా ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది అవసరం ఉండదండి. ఎవరికైతే 10,000 బిలో అవుతుంది, లేదు అంటే ఎక్కడైనా ఏ కౌంట్ దగ్గరైనా బ్లీడింగ్ అవుతుంది, అలాంటప్పుడు మాత్రమే మనము బయట నుంచి ప్లేట్లెట్ ఎస్డిపి కానీ ఆర్డిపి కానీ ఇవ్వాల్సి వస్తుంది. కొన్నిసార్లు మనకి ఎఫ్ఎఫ్పి అంటాం, ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా, ఎవరికైతే ఏపీటీటీ బ్లడ్ టెస్ట్లు బ్లడ్ పల్చగా ఉంటుందో అలాంటివి కూడా ఇవ్వాల్సి వస్తుంది.
ఎవరికైతే ఎమర్జెన్సీ సర్జరీస్ అట్లాంటి చేయాల్సి వచ్చింది ఇట్లాంటి ప్లేట్లెట్ తగ్గినప్పుడు వాళ్ళకి మినిమం కట్ ఆఫ్ 50,000 అన్న పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ రూరల్ ఏరియాస్ కొంచెం పెరిఫరీ సెటప్లో ఉన్నారు, అట్లాంటి వాళ్ళకి బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీ కొంచెం టైం పట్టేలా ఉంది అన్నప్పుడు కట్ ఆఫ్ కొంచెం 20,000 to 30,000 పెట్టుకోవడం కూడా శ్రేయస్కరమే. ఎస్ డాక్టర్, కాల్ తీసుకున్నాం. హలో చైతన్య గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. చెప్పండి సార్. సార్ నా పేరు చైతన్య సార్. నమస్తే సార్. సార్ రీసెంట్ గా ఒక అంటే 5 days బ్యాక్ మా మదర్ కు ఫీవర్ వచ్చింది సార్. ఓకే సార్. దాంట్లో IgM పాజిటివ్ అని వచ్చింది సార్. ఓకే సార్. సార్ దాంట్లో పాజిటివ్ అని వచ్చింది, అంటే IgM పాజిటివ్ అన్నారు, దాంట్లో సీరియస్నెస్ ఏంటి సార్ అది? అంటే సార్ అదే సార్, IgM అంటే మనకి 5 days తర్వాత ఇల్నెస్ స్టార్ట్ అయితే మనకి ఫస్ట్ 5 days NS1 పాజిటివ్ ఉంటుందండి. ఆ యాంటీజెన్కి రెస్పాన్స్ వచ్చేదాన్ని IgM అంటాం. సో IgM అంటే ఇంకా స్టిల్ ఆవిడ యాక్టివ్ ఫేజ్లోనే ఉన్నారు. IgG అంటే మీనింగ్ ఏంటంటే ఆవిడకి ఇంతకుముందు కూడా ఏదైనా పాస్ట్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైనా ఇంతకుముందుకు ఎప్పుడైనా డెంగ్యూ వైరస్ వచ్చి తగ్గిపోయి ఉండొచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్గా ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఉందండి ఆవిడకి? కాల్ కట్. ఎస్ డాక్టర్, ఈ డెంగ్యూ వచ్చినప్పుడు ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి, అండ్ అలానే ప్లేట్లెట్ సంఖ్య పెరగడానికి పప్పాయ ఆకురసం తాగితే ప్రయోజనం ఉంటుంది అని అంటారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఓకే. అండ్ ప్లేట్లెట్స్ బేసికల్లీ దీంట్లో ఫుడ్ అంటే అండి బేసికల్లీ హైడ్రేషన్ అనేది ఎక్కువగా మెయిన్ కార్నర్ స్టోన్ ఆఫ్ మేనేజ్మెంట్ అండి. ఎక్కువగా ఫ్లూయిడ్స్ ఇవ్వడము, ఫ్రూట్ జ్యూసెస్, మజ్జిగ, కోకోనట్ వాటర్, ఎనీ ఫార్మ్ ఆఫ్ లిక్విడ్స్ అనేది మ్యాక్సిమం పేషెంట్ ఓవరాల్గా టోలరేట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి మ్యాక్సిమం 2 to 3 liters వరకు ఇవ్వచ్చండి ఓవరాల్గా. ఎవరైతే నోటి ద్వారా తీసుకోలేకపోతున్నారో వాళ్ళకి IV ఫ్లూయిడ్స్ అనేవి హాస్పిటల్లో ఇవ్వాల్సి వస్తుంది. అండ్ చాలామందికి ఒకటి అపోహ ఏంటంటే పొప్పాయి రసాలతోటి తొందరగా పెరుగుతుంది అనేది కొన్ని స్టడీస్లలో ఉన్నాయి. సో అందరూ కూడా మనకి లాస్ట్ 2019 డెంగ్యూ వచ్చినప్పుడు రెగ్యులర్గా అందరూ కూడా అది బాగా వాడారు. బట్ పపాయ రసాలలో ఏంటంటే అది లిమిటెడ్, కొన్ని ఫ్యూ సెట్ ఆఫ్ పేషెంట్స్లోనే స్టడీ చేశారండి, వెరీ లిమిటెడ్ ఎవిడెన్స్ ఉంది. యాజ్ సచ్ ఇప్పటి వరకు అయితే దాంతో ఎక్కువగా ప్రూవెన్ బెనిఫిట్ ఉంది అని మెజారిటీ ఆఫ్ పేషెంట్లో అయితే స్టడీ చేయలేదు. అండ్ ఎనీ ఫ్రూట్ మనకి జనరల్గా మంచిదే కాబట్టి పప్పాయి రసం బదులు పప్పాయి ఫ్రూట్ తీసుకోవడం ఇంకా బెటర్ అండి. ఎస్ డాక్టర్, చెప్పండి, డెంగ్యూ వచ్చి పోయిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉంది అని అంటారు? ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంటూ ఉంటుంది, కొంతమంది మళ్ళీ రాదులే డెంగ్యూ వచ్చింది కదా ఆల్రెడీ అనేసి ఉంటూ ఉంటుంది కదా, మళ్ళీ వస్తుంది అని అంటారా? డెఫినెట్గా వచ్చే ఛాన్స్ ఉంటుందండి. డెంగ్యూలో ఇంతకుముందు చెప్పినట్టుగా 4 types ఉంటాయండి, డెంగ్యూ 1, 2, 3, 4 అని. ఒక సీరో టైప్ తోటి వచ్చిన ఒకసారి వైరస్ వచ్చిపోయిన తర్వాత ఆ పర్టికులర్ సీరో టైప్కి ఇమ్యూనిటీ రావచ్చండి. బట్ సెకండ్ టైం ఇంకొక సీరో టైప్ వైరస్ తోటి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి డెంగ్యూ వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళకి ఇంకొక సీరో టైప్ తోటి వైరల్ ఫీవర్ మళ్ళీ డెంగ్యూ సెకండ్ టైం వచ్చినప్పుడు సివియారిటీ అనేది ఫస్ట్ దానికంటే ఎక్కువగా ఉంటుందండి. అట్లాంటి వాళ్ళని ప్లేట్లెట్ కౌంట్, ర్యాపిడిటీ డ్రాప్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఇంకొకటి సీక్వెన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అండి, అంటే ఇప్పుడు డెంగ్యూ 1 వచ్చి దాని తర్వాత 4th సీరో టైప్ వచ్చింది అనుకోండి, ఆ సివియారిటీ ఎక్కువ ఉంటుంది. అదే 4th నుంచి 1st వచ్చేదానికంటే 1 to 4th వచ్చేది ఎక్కువగా ఉంటుంది. వీళ్ళలో డెంగ్యూ 2 అనేది కొంచెం సివియర్ ఫార్మ్ ఆఫ్ సీరో టైప్ అండి. ఓకే డాక్టర్, సీజనల్గా చూసుకుంటే ఇప్పుడు అన్ని ఫీవర్స్ వస్తున్నాయి, డెంగ్యూ కానీ వేరే ఫీవర్స్ కానీ ఈ కోవిడ్ కానీ వచ్చినప్పుడు అసలు ఎలా గుర్తించాలి? సో ఎనీ వైరల్ ఫీవర్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద సిమ్టమ్స్ కామన్గా ఉంటాయండి. ఫీవర్, బాడీ పెయిన్స్, లూజ్ మోషన్స్, వీక్నెస్ అనేది కామన్ సిమ్టమ్స్ అన్ని ఫీవర్లోనూ, వైరల్ ఫీవర్లోనూ చూస్తూ ఉంటాం. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిఫరెంట్ అంటే డెంగ్యూ కానీ, చికెన్ గునియా, మలేరియా అండ్ ఇప్పుడు ప్రజెంట్గా కోవిడ్, ఇవన్నీ కూడా మిక్స్డ్ సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఓన్లీ నిర్ధారణ పరీక్షలతోటే మనము గుర్తుపట్టగలుగుతాం. అంటే ఇప్పుడు డెంగ్యూ అంటే NS1 IgM చేసినట్టు, కోవిడ్ కంటే RT-PCR చేసినట్టు, ఇలా మలేరియా కంటే మనకి డిఫరెంట్ మలేరియల్ కిట్స్, యాంటీజెన్ డిటెక్షన్ అవి ఉన్నాయండి. సో మనకి నిర్ధారణ పరీక్షలతోటే మనం ఐడెంటిఫై చేయడం అనేది ప్రాపర్గా తెలుస్తుందండి, ఎందుకంటే సిమ్టమ్స్ అన్నీ కూడా మిక్స్డ్ ఉండొచ్చు. డాక్టర్, డెంగ్యూ రాకుండా అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో డెంగ్యూ అనేది బేసికల్గా దోమకాటుతోటి వస్తుందండి, ఇది వెక్టర్ బోర్న్ డిసీజ్. సో దీంట్లో ఏంటంటే మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనుకోవాలి. అంటే ఫస్ట్ దోమకాటుని నివారణ చేయాలి, అంటే దోమల్ని లేకుండా చేయాలి. సో దీనికి మనకి బేసికల్లీ ఈడిస్ ఈజిప్టి అనేది డే టైంలోనే ఎక్కువగా ఫ్రెష్ వాటర్లో ఎక్కువగా ఉంటుంది. సో మనం ఇంట్లో వాడి
పడేసిన టైర్స్ కానీ, లేకపోతే పూల కుండీలు కానీ, లేకపోతే కూలర్స్ చాలా పక్కకు పెట్టేసిన కూలర్స్, ఈవెన్ ఫ్రిడ్జ్లో కింద ఉండే ట్రేలో వాటర్ అండ్ పూల కుండీలో కింద ఎక్స్ట్రా వాటర్ కోసం ఉండే వాటిలలో ఇవి బాగా ఎక్కువగా అండ్ ఇంకుడు గుంతలలో స్టాగ్నెంట్ వాటర్లో ఇవి ఎక్కువగా పెరుగుతాయండి. లార్వాస్ బాగా పెరిగి రెప్లికేట్ అయ్యి దాని తర్వాత మనకి ఎక్కువ దోమలు పెరుగుతూ ఉంటాయి. అండ్ వీటిని మనము ఎవ్రీ వీక్లీ వన్స్ కుదిరితే ట్వైస్ ఇంట్లో ఉన్న స్టోరేజ్ వాటర్ అన్నీ తీసేయాలండి. ఇప్పుడు ఈవెన్ జిహెచ్ఎంసీ కూడా మనకి పిలుపునిచ్చారు, ఎవ్రీ సండే డ్రై డే 10 o'clock అట్లా చేసి ఒక 10 minutes చేయండి అని చెప్పి కూడా పిలుపునిస్తున్నారు. అదొకటి. అండ్ సెకండ్ థింగ్, ఇంట్లో అడల్ట్ మస్కిటోస్ బయట కాకుండా అంటే మస్కిటో నెట్స్ యూజ్ చేయడము, మస్కిటో రిపెల్లెంట్స్ అంటే ఆల్అవుట్ ఇట్లాంటివి, గుడ్ నైట్ ఇట్లా మస్కిటో రిపెల్లెంట్స్ యూజ్ చేయడము. అండ్ కుట్టకుండా అంటే జనరల్గా ఏంటంటే లాంగ్ స్లీవ్స్ యూజ్ చేయడం. అంటే ఈవినింగ్ టైంలో ఎక్కువగా మనం బయటికి వెళ్ళినప్పుడు మెయిన్గా చిన్నపిల్లల్లో లాంగ్ స్లీవ్స్ అంటే మణికట్టు వరకు, కాళ్ళల్లో కూడా అరికాలు వరకు కవర్ అయ్యే బట్టలు తొడుక్కోవడం అనేది బెటర్. ఎవరికైతే చిన్నపిల్లలకి కొంచెం సాక్స్ కూడా వేస్తే ఇంకా కుట్టడం అనేది కూడా కొంచెం బెటర్గా వాళ్ళకి ప్రివెన్షన్ ఉంటుందండి. ఎస్ డాక్టర్, ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఈ సీజనల్గా కానీ నార్మల్గా కానీ ఎన్ని టైప్స్ ఆఫ్ వైరల్ ఫీవర్స్ మనకు వచ్చే అవకాశం ఉంది? అసలు ఎన్ని టైప్స్ ఉన్నారు ఈ వైరల్ ఫీవర్స్? సో వైరల్ ఫీవర్లో చాలా టైప్స్ ఉన్నాయండి. బేసికల్లీ మనకి వెక్టర్ బార్న్, దీంట్లో ఓన్లీ మస్కిటో నుంచి వచ్చే వైరసే చూసుకుంటే మనకి మలేరియా అండి, అనాఫిలస్ మస్కిటోతి మలేరియా వస్తుంది. అండ్ జపనీస్ ఎన్సెఫలైటిస్ ఉంటుంది, చికెన్ గునియా ఉంది, అండ్ ఫ్యూ జికా వైరస్, ఇవన్నీ కూడా. అండ్ ఈవెన్ ప్రజెంట్గా కోవిడ్, ఇవన్నీ కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్ అండి. మెయిన్గా మాన్సూన్లో ఏంటంటే ఈ వర్షాకాలంలో ఎక్కువగా దోమకాటు ద్వారా వచ్చే వైరసెస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బేసికల్గా ప్రివెంటబుల్ అండి. అంటే మనము దోమల్ని మనం నివారణ చేస్తే ఇవన్నీ కూడా మనము నివారణ చేసినట్టే. ఎస్ డాక్టర్, డెంగ్యూ వచ్చి పోయిన తర్వాత ఎలాంటి ట్రబుల్ ఫేస్ చేస్తారు? సో డెంగ్యూ వచ్చిపోయిన తర్వాత చాలామందికి కూడా ఈ నీరసం అండి, అండ్ ఇంకా వాళ్ళలో కొంచెం మందికి బాడీ పెయిన్స్ రావడము, మైల్డ్ హెడేక్స్, ఇట్లాంటి నడుము నొప్పి, మైల్డ్ సిమ్టమ్స్ ఇంకా ఒక 2 to 3 weeks చాలామందికి కనిపిస్తూ ఉంటాయండి. ఇట్లాంటి వాళ్ళకి కొంచెం హై ప్రోటీన్ డైట్ తీయడం, బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం, ఆకుకూరలు, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ ప్రాపర్ హైడ్రేషన్ తీసుకుంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మెల్లిగా బాడీ రికవరీ అవుతుంది. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో పద్మ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నాకు కరోనా వచ్చిందండి, 4 నెలలు అయిపోయింది, మే నెలలో వచ్చింది. ఓకే. అయితే లోపల జ్వరం ఉంటుందండి, జ్వరం ఉంటుంది, దురద ఉంటుంది, రక్తం గడ్డ కడుతుందండి. నాకు మోసంలో మొన్న బ్లడ్ పోయినప్పుడు రక్తం వస్తుందండి. ఓకే అండి, అంటే మీకు ఇప్పుడు రక్తం గడ్డ కడుతుందని మీకు అంటే మోషన్ వెళ్ళినప్పుడు రక్తం గడ్డలు పడుతున్నాయండి, లేకపోతే ఎక్కడైనా కాళ్ళల్లో ఏమైనా బాగా నొప్పిగా అట్లా అనిపిస్తుందండి? నరాల్లో నొప్పి ఉంటుంది, చర్మం అంతా రక్తం గడ్డ కడుతుందండి, దురద బాగా వస్తుంది, బ్లీడింగ్ కూడా వస్తుంది దురదల్లో. ఓకే అండి, అంటే మీకు కోవిడ్ వచ్చి అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నారండి, ఇంట్లో ఉండే ట్రీట్మెంట్ తీసుకున్నారా? లేదండి, ఇంట్లోనే సో మీరు ఏమైనా రక్తం పలచబడే టాబ్లెట్లు అట్లా ఏమైనా వాడుతున్నారా అండి? అయ్యేం వాడట్లేదండి, హోమియోపతి వాడుతున్నా. ఓకే అండి. ఇంకా ఎక్కువ అవుతుందండి, దురద బాగా అవుతుంది, రక్తం అంతా చర్మం అంతా పచ్చబడిపోతుందండి. ఓకే. మోషన్ ఇంతకుముందు మీకు ఏమైనా పైల్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయండి? థైరాయిడ్ ఉందండి. థైరాయిడ్ ఉంది. ఓకే. ఇప్పుడు మాత్రం బ్లడ్ మోషన్ వెళ్ళినప్పుడు బ్లడ్ పడుతుంది అంతే కదండి? 2 సార్లు వచ్చిందండి. మోషన్ అంటే టైట్గా ఉందండి, లూజ్గా ఫ్రీగానే ఉంటుందండి మీకు? కొంచెం లూజ్నే ఉంటుంది, టైట్ ఏం లేదు. ఓకే అండి. కానీ లోపల జ్వరం ఉంటుందండి, నాకు జ్వరం ఉంది, వాంతులు వచ్చినట్టు వస్తుంది, రసనాలు అయినట్టు ఉంటుంది. ఓకే. సో బాగా నొప్పి, నరాల్లో నొప్పి ఉంటుంది. మీరు కొన్ని బేసిక్ జ్వరం తగ్గట్లేదండి. ఓకే, అంటే మీరు జ్వరం వచ్చిన ఫీలింగ్ ఉందా అండి? మీరు థర్మామీటర్ పెట్టుకొని చెక్ చేస్తున్నారండి, జ్వరం ఏమైనా కొలిచి చూస్తున్నారా? ఏం చేయట్లేదు. ఓకే అండి. సో బేసికల్ ఏంటంటే కోవిడ్ వచ్చిపోయిన వాళ్ళలో కొద్దిమందిలో లాంగ్ కోవిడ్ అని చూస్తామండి. ఒక 3 to 6 months వరకు వాళ్ళకి వీక్నెస్ కానీ లో గ్రేడ్ ఫీవర్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ వీరు చెప్పింది ఏంటంటే అదర్ ఇన్ఫెక్షస్ సోర్స్ ఏమైనా ఉందా అనేది ఫస్ట్ ఎవాల్యుయేట్, మీరు అదనపు పరీక్షలు చేసుకోవాలండి. రక్తం సిబిపి కానీ అండ్ పీటీఐ అని అంటాము, లివర్ పరీక్షలు ఒకసారి చేసుకొని, అండ్ మీ మోషన్ వెళ్ళే దారిలో ఏమైనా పైల్స్ ఉన్నాయా అనేది ఒకసారి మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి
ఎగ్జామిన్ చేసుకోవాల్సి వస్తుందండి. అట్లీస్ట్ కొంచెము రక్త పరీక్షలు చేసుకుంటే మనకి ఇంకేమైనా అదనపు ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయనేది తెలుస్తుందండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో దయాకర్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మాకు బాబుకు వైనస్ పాజిటివ్ వచ్చింది మేడం. ఓకే అండి. ఓకే చెప్పండి. అతనికి ప్లేట్లెట్స్ 8,000 పడిపోయాయి మేడం. ఓకే సార్. ఏజ్ ఎంత సార్? ఎక్కిచ్చారు సార్ HDP 2. ఓకే సార్. ప్రెసెంట్ 1 lakh అయినాయి సార్. ఓకే సార్. కానీ పల్స్ వచ్చేసి 50 to 55 మధ్యలో ఉంటున్నారు సార్. ఓకే సార్. సో ఏజ్ ఎంత సార్ బాబుది? సార్ ఏజ్ ఎంత అండి? ఏజ్ 32. 32. ఓకే అండి. సో ఒకటి ఏంటంటే డెంగ్యూ కాదు, ఎనీ వైరల్ ఫీవర్లలో ఏంటంటే కొంచెం బ్రాడికార్డియా అంటే మనకి హార్ట్ రేట్ అనేది కొంచెం లోయర్ సైడ్ ఉంటుందండి. సో అది ఒకసారి మనము ఈసీజీ అనేది ఒకసారి చేసుకొని అది రెగ్యులర్గా పీరియాడికల్గా మానిటర్ చేసుకోవాలండి. వన్స్ ఒకసారి వైరస్ బాడీలోంచి రికవరీ అయిన తర్వాత హార్ట్ రేట్ అనేది నార్మల్గానే వచ్చేస్తుంది. అది టెంపరీ ఎఫెక్ట్ ఉంటుంది చాలాసార్లు. వన్స్ వైరస్ ఇన్ఫెక్షన్ నుంచి క్లియర్ అయ్యాక అది నార్మలైజ్ అవుతుంది అండి. ఎస్ డాక్టర్, ఇప్పుడు సీజనల్గా చూసుకుంటే వైరల్ ఫీవర్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, అయితే పిల్లల విషయంలో పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మెయిన్గా ఇప్పుడు అందరు కూడా ఆన్లైన్ క్లాసే అంటే బికాస్ ఆఫ్ లాక్డౌన్ అందరూ పిల్లలు ఇంట్లోనే ఉండి ఇంట్లోనే అపార్ట్మెంట్లలో ఇలా ఎక్కువ మంది ఆడుకుంటూ అలా చూస్తున్నాం మనము. బట్ ఎప్పుడైతే మనం పిల్లల్ని బయటికి బేసికలీ ఈ వర్షాకాలంలో ఆడుకోవడానికి పంపించేటప్పుడు డెఫినెట్గా వాళ్ళు లాంగ్ స్లీవ్స్ ధరించేటట్టు చూసుకోవాలండి. ఎందుకంటే బేసికలీ ఈ వైరస్ అన్నీ కూడా మోకాలు కింద మోచేయి కిందనే ఎక్కువగా కుట్టడం అనేది ఉంటుంది. అండ్ పిల్లల విషయంలో రాత్రిపూట వాళ్ళకి వాళ్ళు ఉన్న రూమ్లో మస్కిటో నెట్స్ ఆ ఏరియాలో పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవడము అండ్ వాళ్ళకి ఎక్కువగా బలవర్ధకమైన ఫుడ్ ఇవ్వడం. ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా ఫీవర్ కానీ అట్లాంటివి ఏమన్నా వచ్చినప్పుడు జనరల్గా చిన్నపిల్లలకి ఈ ఫ్లూ వచ్చే రెగ్యులర్ నార్మల్ కామన్ కోల్డ్ ఇవన్నీ కూడా సహజంగానే వస్తాయి. సో అలాంటి ఏమైనా జ్వరం తగ్గకుండా ఉన్నప్పుడు వాళ్ళకి ఇమీడియట్గా పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వడం అండ్ ఇంట్లో ఎక్కువగా వాటర్ ఇంటేక్ ఫ్లూయిడ్స్ ఎక్కువగా ఇవ్వడం అనే దాని ద్వారా మనము ప్రాబ్లం పెరగకుండానే మనం చూసుకోవచ్చండి. డాక్టర్, డెంగ్యూ వచ్చి తగ్గిపోయిన తర్వాత ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది అంటారా? సో ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా డెంగ్యూ వచ్చిపోయిన తర్వాత ఈ చాలామందికి కొద్దిమందికి బాడీ పెయిన్స్ ఇవన్నీ కూడా బాడీ పెయిన్స్ హెడేక్ అంటాం నీరసం ఇది 3 to 4 weeks వరకు ఎక్స్టెండెడ్ ఉండొచ్చు అండి. కొద్దిమందికి ఎక్కువ రోజులు హాస్పిటలైజ్ ఉన్న వాళ్ళకి బికాజ్ ఆఫ్ హాస్పిటల్ అడ్మిషన్ ఉన్న తర్వాత కొంతమందికి సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ అంటే కొంచెం డిప్రెషన్ యాంగ్జైటీ పానిక్ అటాక్స్ అట్లా కొన్ని రోజుల వరకు ఉండే అవకాశం ఉంటుందండి. ఎస్ డాక్టర్, దీనికి ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతూ ఉంటుంది కదా, అయితే దీనికోసం మనం అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ పిల్లల్లో కూడా అండ్ పెద్దల్లో కూడా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి అలవాట్లు ఇప్పుడు చేసుకోవాల్సి ఉంటుంది? ఎందుకంటే దాదాపు జంక్ ఫుడ్ తింటాము, ఇదే అలవాటుగా ఉంటుంది కదా, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? సో ఇది ఇంకొక మిత్ ఏంటంటే పలానా ఫుడ్ తింటే ప్లేట్లెట్స్ పెరుగుతాయి అనేది చాలామందిలో ఉన్న అపోహ అండి. అంటే చాలామందికి ఏంటంటే కివీ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ అంటే కొన్ని ఎగ్జోటిక్ ఫ్రూట్స్ తీసుకుంటే డెఫినెట్గా ప్లేట్లెట్స్ పెరుగుతాయి, సో అందరూ అవి తీసుకోవాలి అలా అని కొంచెం ప్రచారం చేస్తుంటారు చాలామంది. బట్ ఐడియల్గా ఏంటంటే డెంగ్యూ ఫీవర్లలో ఏంటంటే బాడీ బోన్ మ్యారో నుంచి ప్లేట్లెట్స్ అనేవి తయారవుతాయండి. ఈ వైరస్ ఎప్పుడైతే ఎఫెక్ట్ చేస్తుందో ఆ ప్లేట్లెట్స్ ప్రొడక్షన్ తగ్గిపోవడం వల్ల ఉన్న ప్లేట్లెట్స్ని డిస్ట్రక్షన్ వల్ల ప్లేట్లెట్లు పడిపోతాయి. సో ఎప్పుడైతే మన బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ మళ్ళీ రికవరీ అయ్యి పెరగడం స్టార్ట్ అవుతుందో సో దెన్ అవన్నీ కూడా నార్మల్గా ప్లేట్లెట్స్ అనేది పెరుగుతుంది. సో యాజ్ ఏ రొటీన్గా మనము ఫ్రూట్స్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ లిక్విడ్స్ కానీ ఎందుకు ఇస్తాము అంటే వాళ్ళు హైడ్రేషన్ అవ్వకుండా అండ్ ఫ్రూట్స్లో ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్లేవనాయిడ్స్ ఇవన్నీ కూడా కొంచెం జనరల్ న్యూట్రిషన్ అండ్ ఇమ్యూనిటీని కొంచెం తొందరగా కోపప్ పెరగడానికి అనేది చేస్తుందండి. బట్ ఓన్లీ ఈ పలానా ఫుడ్ తింటూనే మనకి ప్లేట్లెట్స్ పెరుగుతాయని కాదు, మనకు అందుబాటులో ఉన్న ఏ ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా కూడా తీసుకోవచ్చు అండి. సో బేసికల్గా ఇలాంటి ఫీవర్స్ ఉన్నప్పుడు ఇలా అబ్డామిన్ పెయిన్ వామిటింగ్స్ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఆ డెంగ్యూ ఫీవర్స్ ఉన్నప్పుడు స్పైసీ ఫుడ్ మసాలా ఫుడ్ అట్లాంటివి బెటర్ అవాయిడ్ చేయడము అండ్ ఈజీగా అరిగే సాఫ్ట్ డైట్ అలాంటివి తీసుకోవాలండి. మనకి ఇడ్లీ కానీ ఉప్మా కానీ పోహా కానీ కొంచెం సాఫ్ట్ డైట్ తీసుకుంటే రికవరీ అనేది బెటర్ ఉంటుంది. ఓకే డాక్టర్, ఈ డెంగ్యూకి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అండ్ డెంగ్యూ వచ్చింది అని ఎలా తెలుస్తుంది, ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి? సో ఒకటి డెంగ్యూ అంటే మనకి క్లినికల్ హిస్టరీనే జనరల్గా ఎక్కువగా ఉంటుందండి. ఫీవర్ బాడీ పెయిన్స్ మేజర్ కామన్గా ఉంటుంది
అండ్ ఎనీ వైరల్ ఫీవర్లో కూడా ఇది సహజంగానే ఉంటుంది. అండ్ అదర్ బ్లడ్ టెస్ట్లు అంటే మనకి బేసిక్ సిబిపి అని చేస్తామండి. దీంట్లో కంప్లీట్ బ్లడ్ పిక్చర్, దీంట్లో మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి, WBC ఎలా ఉంది, అండ్ బేసికల్గా మనము PCT అంటే హిమటోక్రిట్ అని చెక్ చేస్తాం. ఈ హిమటోక్రిట్ అనేది ఏంటంటే మనకి ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఆఫ్ ఎంత సెల్స్ ఉన్నాయి అనేది. సో ప్లాస్మా లీకేజ్ అట్లా ఎక్కువగా ఏమైనా జరుగుతుందంటే హిమటోక్రిట్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. సో దాన్ని చూసుకుంటూ మనం ఫ్లూయిడ్ బ్యాలెన్స్ ఇవ్వడం, అండ్ ప్లేట్లెట్స్ ఏమైనా డ్రాప్ అవ్వడం అవుతుందా లేదా ప్లేట్లెట్స్ చూస్తాము. ఇంకొన్ని లివర్ పరీక్షలు అండి. లివర్లో మనకి SGOT, SGPT జనరల్గా ఎంజైమ్స్ పెరుగుతూ ఉంటాయి వైరస్ ఇన్ఫెక్షన్ తర్వాత. ఇంకోటి PTINR, APT అనే బ్లడ్ టెస్ట్ చేస్తాము. అంటే బ్లడ్ ఏమైనా పల్చగా ఉందా అలా అనేది మనం మెజర్ చేస్తూ ఉంటామండి. సో ఇవి బేసిక్ బ్లడ్ టెస్ట్లు ఉంటాయండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.